సో అల్లు అర్జున్ ని నిన్న రాత్రే చంచులగూడ జైలు నుంచి విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆర్డర్ కాపీలో పొరపాట్లు సవరణలతో ఆలస్యమైనట్టుగా మనకి తెలుస్తోంది. సో కాసేపట్లోనే చంచులగూడ జైలు నుంచి అల్లు అర్జున్ బయటకు రాబోతున్నారు. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 50,000 రూపాయల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని నిన్న అరెస్ట్ చేశారు. తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ A11 గా ఉన్నట్టుగా వారు పేర్కొన్నారు. ప్రస్తుతం మంజీరా బ్యారెక్ లో ఉంచారు అల్లు అర్జున్ ని. అల్లు అర్జున్ బెయిల్ విషయమై నిన్న వాడివేడిగా చర్చలు జరిగాయి. ఆ వాదనల అనంతరం బెయిల్ కాపీని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. కానీ నిన్న రాత్రే వచ్చేస్తారని అనుకున్నారు అభిమానులందరూ. కానీ ఏదైతే బెయిల్ కాపీ ఉందో అందులో కొన్ని పొరపాట్లు ఉన్నాయని చెప్తున్నారు. వాటిలో కొన్ని సవరణలు చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో అది కాస్త ఆలస్యం అవడంతో ఇప్పటి వరకు పోస్ట్పోన్ చేశారు. సో కాసేపట్లోనే చంచులగూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల చేస్తున్నారు. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 50,000 రూపాయల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే బయటకు రాబోతున్నారు. ప్రస్తుతం మంజీరా బ్యారెక్ లో ఉన్నారు. ప్రస్తుతం చంచులగూడ జైలు పరిసరాల్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ అభిమానులు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళని కంట్రోల్లో ఉంచడానికి అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి నూర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నూర్, యాక్చువల్గా నిన్న ఈవినింగ్ కల్లా లేకపోతే రాత్రి కల్లా ఏదో ఒక సమయానికి వచ్చేస్తారనుకున్నారు. కానీ టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయనో లేకపోతే ఏవో సవరణలు ఉన్నాయనో చూపుతూ ఇప్పటి వరకు పోస్ట్పోన్ చేశారు. కానీ ఇప్పుడు మరి కాసేపట్లోనే వస్తున్నారన్న వివరాలు అందిన నేపథ్యంలో మళ్ళీ భారీగా అక్కడ అభిమానులు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? రాత్రి నుంచి అభిమానుల తాకిడి చంచల్గూడ జైలు కాడ చాలా ఎక్కువ అయింది. మరి కొద్దిసేపట్లో ఏకంగా అల్లు అర్జునే బయటకు వస్తున్నారు కాబట్టి భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. అభిమానుల తాకిడిని కంట్రోల్ చేయడానికి చంచల్గూడ జైలు చుట్టుపక్కల కూడా భారీ ఎత్తున పారామిలిటరీ బలగాలను కూడా రంగంలో దిగిన పరిస్థితి. సాధారణంగా ఈ ప్రాంతం మొత్తం అభిమానులు పదే వస్తున్నారు కాబట్టి ముందు జాగ్రత్తగా పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అల్లు అరవింద్ కూడా కొద్దిసేపు క్రితమే జైలుకు చేరుకున్న పరిస్థితి. అన్ని ఫార్మాలిటీస్ డాక్యుమెంట్స్ అన్నీ ఆల్రెడీ జైలు అధికారులకు హ్యాండ్ ఓవర్ చేశారు. అల్లు అర్జునే స్వయంగా ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు కాబట్టి అల్లు అరవింద్ కూడా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి అతను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. మిడ్ నైట్ వరకు అల్లు అరవింద్ ఇక్కడనే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ జైలు దగ్గరనే ఉన్నారు. ఏ క్షణమైనా బయటకు వస్తారనే ఆశతో ఇక్కడ వెయిట్ చేసిన పరిస్థితి. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మార్నింగ్ రిలీజ్ చేస్తామని చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏకంగా మనం చూడొచ్చు జైలు లోపల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక పక్క పోలీస్ భద్రత పరంగా చూసుకుంటే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఏ క్షణమైనా అల్లు అరవింద్ తండ్రితో పాటు అల్లు అర్జున్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు ఎక్కువగానే ఇక్కడ మోహరించిన పరిస్థితి. రాత్రంతా చంచల్గూడ జైలు కాడ చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ హడావుడి ఎక్కువగా ఉంది. చాలా తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి టాస్క్ ఫోర్స్ తో పాటు పారామిలిటరీ బలగాలను మాట్లాడారా? లోపల ఎలా జరిగింది? ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అవ్వడానికి మనకి ఎంత సమయం పడుతుంది? అల్లు అరవింద్ కూడా అక్కడికి వచ్చారని చెప్తున్నారు కాబట్టి సో ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయడానికి జనరల్గా ఎంత సమయం పడుతుంది? అంటే టెక్నికల్గా ఏదైతే డాక్యుమెంట్స్ పుటప్ చేయాలో అన్ని డాక్యుమెంట్స్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశారు. 5 నుంచి 6 గంటల మధ్యలో అక్కడ ఎవరైతే జైల్లో ఉంటారో ఖైదీలందరూ నిద్రలేసి టిఫిన్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ మరొక కాసేపట్లో పూర్తిగా డాక్యుమెంట్స్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు కాబట్టి అధికారికంగా జైలర్ వచ్చిన తర్వాత పూర్తిగా అక్కడ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ని విడుదల చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు రాత్రంతా అల్లు అర్జున్ ఇంటికాడ అయితే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, హీరోసు, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన పరిస్థితి. చాలా ఎక్కువగానే
వాళ్ళ ఇంటికాడ ఒక యాంగిల్లో చెప్పాలంటే మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ ఇంటికే షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలు కాడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏ క్షణమైన అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం చూడొచ్చు. ఏకంగా పారామిలిటరీ బలగాలు అయితే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. ఏకంగా రోప్ లాంటి ఏర్పాట్లు కూడా చేశారంటే మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే సాధారణంగా ఎక్కువగా ఫ్యాన్స్ వస్తారు కాబట్టి ఇలాంటి రోప్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. కానీ జరిగిన కొన్ని ఇక్కడ హడావుడి చూస్తే అన్ని విధాలుగా సెక్యూరిటీ పరంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి, ఎలాంటి సెక్యూరిటీ మూమెంట్లో నిర్లక్ష్యం కాకూడదనేది కూడా ముందు జాగ్రత్తగా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారు. ఏ క్షణమైనా సరే ఇక్కడ బయటికి అల్లు అరవింద్ తన కొడుకు అల్లు అర్జున్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో బహుశా ఇప్పటికే ఆల్రెడీ డాక్యుమెంట్స్ మొత్తం పుటప్ చేశారు. అన్ని విధాలుగా ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో కోర్టు నుంచి జైలుకు రావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చాయి. కానీ జైలర్ వచ్చిన తర్వాత విడుదల చేయబోతున్నారు.